హాయ్ ఫ్రెండ్స్. మనం చాలా విషయాల్ని జీవితంలో టేక్ ఇట్ యాస్ గ్రాంటెడ్‌గా తీసేసుకుంటూనే ఉంటాం. కానీ జీవితం యొక్క విలువ తెలియాలంటే ఈ 3 ప్లేసెస్‌ని మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి. నెంబర్ 1 ఏందంటే హాస్పిటల్ మై డియర్ ఫ్రెండ్స్. హాస్పిటల్‌కి వెళ్లి చూస్తే అక్కడ రోగులు పడుతున్న బాధలు, ఎన్నెన్ని రోగాలు వస్తున్నాయి, వాళ్ళు దాని నుంచి బయటపడాలని ఎంత ప్రయత్నం చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఆరోగ్యవంతుడికి 1000 కోరికలుంటే, అనారోగ్యంతో ఉన్నవాడికి ఒకటే ఒక కోరిక ఉంటుంది. అది ఆరోగ్యం బాగుపడాలని. సో, మనం ఏం చేస్తుంటామంటే ఆరోగ్యాన్ని టేక్ ఇట్ యాస్ గ్రాంటెడ్‌గా తీసేసుకుంటాం. చెడు అలవాట్లు గానీ, అవి దూరం పెట్టాలి. డైట్ విషయంలో కూడా అశ్రద్ధ చేస్తుంటాం. ఇష్టం వచ్చినట్టు తినేస్తుంటాం. ఒక టైమింగ్స్ మెయింటైన్ చేయము. వ్యాయామం చేయము. ఇవన్నీ కూడా మనకు అవసరం ఏందంటే, ఆరోగ్యం దేవుడిచ్చిన వరం, దాన్ని సరిగ్గా కాపాడుకోవాలి. హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి. రెండవ ప్లేస్ మనం విజిట్ చేయాల్సింది ఏంటంటే ప్రిజన్ మై డియర్. ప్రిజన్ అంటే జైలు. జైలుకు వెళ్ళి చూశారనుకోండి ఖైదీల్ని, వాళ్ళు ఎంత తాపత్రయపడుతున్నారు బయటికి రావడానికి, స్వేచ్ఛ కోసం ఎంత పరితపిస్తున్నారో మీకు అర్థమవుతుంది. స్వేచ్ఛని మనము ఇష్టం వచ్చినట్టు తీసుకొని ఫ్రీడమ్‌ని, టైంనంతా ఇష్టం వచ్చినట్టు వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. మనకు ఉన్న కళల్ని, టాలెంట్స్‌ని ఉపయోగించుకొని ప్రొడక్టివిటీ వైపుకు మళ్లించగలిగితే మనం విజయాన్ని ఈజీగా సాధించుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. మూడో ప్లేస్ ఏందంటే మీరు విజిట్ చేయాల్సింది శ్మశానం. సిమెట్రీ. అంటే మనము ఇక్కడ ఎటువంటి వాళ్ళైనా సరే, ఎంత ధనవంతులైనా, కోటీశ్వరులైనా, ఎన్ని పెద్ద పెద్ద మినిస్టర్లైనా, ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ ఎవరైనా కానీ శ్మశానానికి రావాల్సిందే. జాషువా కవి గారు ఇలా చెప్తారు, ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కాలిపోయి, ఎంత పెద్ద కవివర్యుడైనా ఇక్కడ మరణించాల్సిందే, ఇక్కడ కాలిపోవాల్సిందే. ఇంకొకటి చెప్తాడు ఆయన, ఈ చోటనే భూములేలు రాజేంద్రుని రాజముద్రికలు అంతరించే. అంటే పెద్ద పెద్ద భూములు ఏలేటువంటి పెద్ద పెద్ద రాజులు కూడా ఇక్కడ వాళ్ళ ముద్రికలు ఇక్కడ అంతరించిపోతాయి. వాళ్ళు ఏం సాధించుకున్నారో అన్నీ వాళ్ళతో రావు అని నిరూపిస్తుంది. కాబట్టి చిత్రకారుడైనా ఎవరైనా సరే ఇక్కడే రావాల్సిందే. దీన్ని భస్మ సింహాసనం అనే కవి వర్ణిస్తారు. సో మనం ఇది చూసిన తర్వాత ఒక శ్మశాన వైరాగ్యం అని చెప్తారు కదా పెద్దలు, అది అర్థం చేసుకోగలగాలి. ఏంటంటే మనము పగ, కక్షలు, కార్పణ్యాలు, అసూయ వీటన్నిటిని వదిలిపెట్టాలి. మనం ఒకళ్ళకి సహాయం ఏ విధంగా చేయగలుగుతాం, మనం ఎంత పైకి రాగలుగుతాం, మీరు ఎంత పైకి వస్తే కింద వాళ్ళని లాగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. మనము ఎందుకు ఎదగాలంటే, మనం ఎదిగితే మన కుటుంబం ఎదుగుతుంది, కుటుంబంతో చుట్టుపక్కల పరిసరాల్లో ప్రాంతాల వాళ్ళు కూడా ఎదుగుతారు. సో మనము వీ కెన్ హెల్ప్ దెమ్. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద ఎన్ఆర్ఏలు ఎక్కడికో పోయి కోట్లు సంపాదించుకుని వచ్చి వాళ్ళు చదివిన బడిని బాగు చేస్తారు, యూనివర్సిటీలకి కొన్ని కోట్లు డొనేట్ చేస్తారు. ఇలాంటివన్నీ చేసేది ఎప్పుడు మీరు సాధించగలిగితే. కాబట్టి మనము లాస్ట్కి మరణ సింహాసనం, భస్మ సింహాసనం ఎక్కే ముందే యూ షుడ్ ఎంప్టీ ఆల్ యువర్ టాలెంట్స్, యూజ్ యువర్ ఆల్ టాలెంట్స్. మనకున్న కళల్ని, నైపుణ్యాలని అన్నిటినీ వాడుకోగలిగితేనే మనం అటు వెళ్ళి పూర్తిగా సాధించామని ఒక సంతృప్తి ఉంటుంది చివరి గడియల్లో. దానికోసం ఈ మూడింటిని విజిట్ చేస్తే మనకు జీవితం మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి వాటి గురించి సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్.